ఆయన హత్య చేయబడ్డాడు. అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడ్డాడు. మన ప్రాంతం, ఇక్కడి ప్రాంతం మళ్ళీ అదే పరిస్థితికి పోకూడదు. అవునా కాదా? మళ్ళీ ఈ ప్రాంతంలో హత్యలు, ఫ్యాక్షన్లు ఉండకూడదంటే ఏం చేయాలి? ఈ హత్య చేసిన వాళ్ళని శిక్షించాలి. ఈ హత్య చేసిన వాళ్ళని శిక్షిస్తే ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు. ఇది నాకు సంబంధించింది మాత్రమేనా, లేదా మనందరికీ సంబంధించిందా? ఇది మనందరికీ సంబంధించింది అనుకుంటున్నాను. మనందరి కోసం పోరాడుతున్నాము. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అయ్యింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి, కాదు హత్య చేయబడి. కానీ దీని వెనకాలండే హత్య చేయించిన వాళ్ళు మాత్రం బయటే ఉండరు. వాళ్ళు మన ప్రజాప్రతినిధులుగా ఉన్నంత వరకు ఇట్లే ఉంటుంది. మన ప్రాంతం బాగుపడాలంటే, మన ప్రాంతంలో పోలీస్ వ్యవస్థ పనిచేయాలంటే ఇట్లాంటి హంతకులు రాజకీయాల్లో ఉండకూడదు. ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఈ పోరాటంలో నాతో కలిసి ఉండింది షర్మిలమ్మ. ఈ 5 సంవత్సరాలుగా ఈ పోరాటంలో షర్మిలమ్మ నాతో కలిసి ఉండింది. ఇప్పుడు మనము షర్మిలమ్మను గెలిపించుకుంటే ఈ పోరాటమే కాదు, మన ప్రాంతంలో ఏ సమస్యలున్నా ఢిల్లీ దాకా తీసుకెళ్తుంది, పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంది. మనకు ఏమన్నా అన్యాయం జరిగితే మన కోసం ఒక మనిషి ప్రశ్నించేదానికంటూ ఉంటారు. సో మనము ఎవరిని గెలిపించుకోవాలి? ఎవరిని గెలిపించుకోవాలి?